వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ రాజ్మోహన్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. జనరల్ గా చాలా మంది రకరకాల వ్యసనాలకి లోబడిపోతారు. అవును. అది ఎంతవరకు అంటే తమ ఆరోగ్యం దెబ్బతింటుంది, వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. కానీ ఒక అలవాటు ఏదో చిన్నగా ఒక హ్యాబిట్గా మార్చుకున్నది కాస్త అది ఇంకా దానికి బానిస అయిపోవటం, అది లేకుండా ఉండలేని తత్వానికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. అవును. ముఖ్యంగా డ్రింక్ చేయటం, ఆల్కహాలిక్స్ అవటం. ఓకే. వారిని అసలు ఎలా బయటకు తీసుకురావాలి? వీరి వల్ల వారి హెల్త్కి ఇబ్బంది, అవును. ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అయిపోతూ ఉంటుంది. అవును. ఇలాంటి వారిని మనం బయటకు తీసుకురావటానికి ఏదైనా ఒక మెడిసిన్ లాగా ఏదైనా అవైలబుల్గా ఉందండి? మనము ముఖ్యంగా ఈ ఆల్కహాల్ కన్సెప్షన్ అంటే ఆల్కహాల్ తీసుకోవడం గురించి మనం ఒకసారి కనుక మాట్లాడాలంటే ఫస్ట్ యాక్చువల్గా ఈ ఆల్కహాల్ కన్సెప్షన్ అంటే తీసుకోవడం అసలు ఏ విధంగా స్టార్ట్ అయింది, మనం ఒక్కసారి హిస్టరీ కనుక చూసినట్లయితే యాక్చువల్గా మనం ఈ ఆల్కహాల్ కన్సెప్షన్ అనేది అంటే ఆల్కహాల్ ఎక్కువగా బానిస అవ్వడం స్టార్ట్ అయింది ప్రధానంగా మనం 18th సెంచరీలో స్టార్ట్ అయిందండి. ఎక్కడ? యూరోపియన్ కంట్రీస్లో, మెయిన్ యునైటెడ్ స్టేట్స్. సో అప్పుడు ఎందుకు అంటే అవైలబిలిటీ ఆఫ్ ది డ్రగ్, దాన్ని ఎగ్జైట్మెంట్ కానీ మెడిసినల్ ప్రాపర్టీస్ అవైలబుల్ ఉండడం వల్ల అక్కడ ఆ కంట్రీస్లో టెంపరేచర్ వాళ్ళ వెదర్కి బిలో 0% ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల దే ఆర్ స్టార్టెడ్ యూజింగ్. అంటే వాళ్ళు వాడకం మొదలు స్టార్ట్ చేయడము, అట్లా సేల్స్ పెరగడము, పబ్లిక్లో కూడా వాళ్ళు వాడడం చేయడం వల్ల కొన్ని రోజులకు ఏమవుతుంది, ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వాళ్ళకి బానిస కావడం వల్ల కొన్ని అనర్థాలు జరిగాయి. దానికి యూఎస్ గవర్నమెంట్ అప్పుడు ఏం చేసిందంటే ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ట్యాక్సెస్ ప్రవేశపెట్టింది. ఈవెన్ దో ట్యాక్సెస్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా ద సెల్ రేట్ ఆఫ్ ది ఆల్కహాల్ లేదా కన్జ్యూమింగ్ అంటే తీసుకోవడంలో కూడా ఎటువంటి చేంజెస్ రాలేదు. ద సేమ్ సినారియో ట్యాక్స్ పే చేస్తూనే ఉన్నారు, తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. అవును. అగైన్ ఇన్ 19th century దిస్ సినారియోస్ డిడ్ నాట్ వర్క్. ఇది వర్క్ కాలేదు. అప్పుడు ఏం చేశారు, దే ఆర్ కమింగ్ అగైన్ అవర్ లా. ద లా అంటే ఇట్ రెగ్యులేట్స్ ద కన్జ్యూమింగ్ ఆల్కహాల్స్ సర్టన్ లిమిట్స్. అలా చేసినప్పుడు కూడా బికాస్ ఆఫ్ సివిలైజేషన్ కానీ మోడర్నైజేషన్ వల్ల ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ మనీ పెరగడం వల్ల దే ఆర్ యూజింగ్ టేకింగ్ లాట్ ఆఫ్ ఆల్కహాల్ కన్జ్యూమింగ్. ఓకే. నౌ ఇట్స్ 20th century. నవే డేస్లో ఇప్పుడైతే మనం ప్రతి స్ట్రీట్లో ఒక బార్ అండ్ రెస్టారెంట్ అవైలబుల్ ఉంది. సో ఈ విధంగా అవైలబిలిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ అంటే ఆల్కహాల్ అవైలబిలిటీ విస్తారంగా అవైలబుల్ ఉండడం వల్ల అదొక రీజన్ అండి ఆల్కహాల్ అడిక్షన్ కావడం. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి సోషల్ యాక్సెప్టబిలిటీ. సోషల్ యాక్సెప్టబుల్ అంటే సమాజంలో ఒకప్పుడు మనం చూడండి ఈ ఆల్కహాల్ తీసుకోవడం అంటే ఒక పాపంలాగా భావించేవారు. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు కూడా గౌరవంగా చూసేవాళ్ళు కాదు, కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ అది రాను రాను ఏమవుతుంది, ఈ యాక్సెప్టెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. ఎందుకు పెరుగుతూ వస్తుంది? సోషల్ స్టేటస్, చాలామంది ఒక స్టేటస్లాగా భావించడం, తర్వాత ఎర్నింగ్ కెపాసిటీ పెరగడము, ఒక ప్రయోగాత్మకంగా స్టిమ్యులెంట్గా చూడడము, ఈ స్ట్రెస్ లెవెల్ పెరగడము, మెయిన్ సోషల్ స్టింబల్ అయిపోయి ఇప్పుడు ఎవరైనా అడిగితే కూడా మీరు డ్రింకరా అని అంటే వాళ్ళు దానికి ఒక డిగ్నిఫైడ్గా ఐఎమ్ సోషల్ డ్రింకర్. సోషల్ డ్రింకర్ ఈజ్ యాక్సెప్టబుల్? నో. బట్ పీపుల్ వాళ్ళు కన్సిడరింగ్ ఏంటంటే సోషల్ డ్రింకర్ అంటే ఐఎమ్ ఓకే. సో ఇది ఒక రీజన్. అడిక్షన్ అంటే అబ్యూజ్ ఆఫ్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ తీసుకోవడానికి ఒక రీజన్. థర్డ్ వచ్చేసేసి పీర్ ప్రెజర్స్ అంటారు. పీర్ ప్రెజర్స్ అంటే ఈ ముఖ్యంగా ఈ పీర్ ప్రెజర్ అనేది ఎవరిలో చూస్తామంటే యూత్స్లో, అప్కమింగ్ యంగ్ అడల్ట్స్లో వాళ్ళకి ఏంటంటే దే ఆర్ డిజైర్ టు ఎక్స్పెరిమెంట్. వాళ్ళ ఒక ఎందుకంటే ఎనర్జిక్ లెవెల్స్ వల్ల ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెరిమెంట్ లెవెల్ ఎక్కువ ఉంటాయి. అది చూద్దాం, చిన్న పార్టీస్లు కానీ అంటే చిన్న సెలబ్రేషన్ కానీ హ్యాపీనెస్ కానీ జాయ్ మూమెంట్ కానీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఆల్కహాల్ను ఒక రోల్ మోడల్గా యూజ్ చేసుకుంటాం. జస్ట్ ఎంజాయ్ చేయడం కోసం ట్రై చేస్తారు, జస్ట్ ఎంజాయ్ చేసి వదిలిపెడదామని. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీరు వదిలిపెట్టాను నేను వదిలిపెట్టాను. ఇనిషియల్గా ఒక జపనీస్ ఒక ప్రోవర్బ్ ఉంటుంది ఏంటంటే చాలామంది ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటారో ఆ ఆల్కహాల్ మానడానికి ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళు ఒక స్టేట్మెంట్ యూజ్ చేస్తారు. ఏమంటారు? ఇనిషియల్లీ ఐ డ్రింక్స్ ఆల్కహాల్, నౌ ఆల్కహాల్ డ్రింక్స్ మీ. అంటే మొదట్లో నేను ఆల్కహాల్ తాగడం స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఆల్కహాల్ నన్ను తాగేస్తుంది. అంటే అతను ఎటువంటి మెజర్స్ ఆల్కహాల్ ఆపడానికి అన్ని రకాల మెజర్స్ తీసుకున్నప్పటికీ కూడా సక్సీడ్ కాలేదు. ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. న్యూరో ట్రాన్స్మిటర్స్ సమ్ చేంజెస్ అయిపోతుంది బ్రెయిన్లో, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇక్కడ అబ్యూజ్ అంటే ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో
అబ్యూస్ నుంచి డిపెండెన్స్ అంటారు, డిపెండెన్స్ నుంచి అడిక్షన్, అడిక్షన్ నుంచి డిపెండెన్స్. అబ్యూస్ అంటే ఏంది, జనరల్గా లైట్గా స్టార్ట్ చేస్తారండి. ఏంటంటారు, ఫస్ట్ మనం తెలుగులో చెప్పాలంటే ఫస్ట్ నేను ఏదో పొరపాటున తీసుకున్నానండి చిన్న స్టిమ్యులెంట్గా చిన్న ఫంక్షన్స్లో అంట. ఆ సెకండ్ టైం ఏమవుతుంది, అట్ గెట్ ప్లెజర్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మనం పొందే ప్లెజర్, ఆఫ్టర్ ఎఫెక్ట్ అంటారు వాటిని. ఆ ప్లెజర్ ఏమవుతుంది, మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది. సెకండ్ టైం మళ్ళీ తీసుకుంటాడు, అప్పుడే ఏదో గ్రహపాటు నేను తీసుకొని అనుకుంటాడు మళ్ళీ. థర్డ్ టైం మళ్ళీ బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్, ఆడ కోలీగ్స్ కానీ సమ్ అదర్ పార్టీస్ కానీ ఇంకా వేరే సిచ్యువేషన్స్ కానీ ఫోర్స్ చేయడం వల్ల మళ్ళీ తీసుకుంటాడు. ఫస్ట్ పొరపాటును, సెకండ్ గ్రహపాటును, తర్వాత అలవాటు అయిపోతుంది. ఒకసారి అలవాటు అయిందనుకో పర్సన్స్ కెనాట్ బి కంట్రోల్, అంటే తన కంట్రోల్ నుంచి తను తప్పిపోతాడు. దీనికి ఏమవుతుంది, బాడీలో కూడా కొన్ని రకమైన న్యూరో ట్రాన్స్మిటర్స్, అంటే బ్రెయిన్లో కొంచెం బయాలజికల్ చేంజెస్ జరుగుతాయి, అంటే ఫిజికల్ డిమాండ్ జరుగుతుంది. జనరల్గా ఏమవుతుందంటే ఈ ఎక్సెసివ్ అమౌంట్, అంటే ఎక్కువ మోతాదులో తీసుకునే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కొంతవరకు టాలరెన్స్ చేస్తారు. సపోజ్ మంత్లీ ఒకసారి తీసుకున్నారనుకో అబ్యూస్ ఆల్కహాల్, దే కెన్ మేనేజ్ దెమ్సెల్ఫ్, అంటే వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. అలా కాకుండా వీక్లీ వన్స్, అంటే ఫ్రీక్వెంట్ యూజర్స్ అంటారు, ఫ్రీక్వెంట్ యూజర్స్ వీక్ వన్స్ తీసుకుంటారు. వాళ్ళు కూడా టాలరెన్స్, అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బాడీ ఫంక్షన్స్ నార్మల్గా మెయింటైన్ చేసేటట్టు టాలరెన్స్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఫ్రీక్వెంట్ హెవీ డ్రింకర్స్ అంటారు, అంటే తరచుగా ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. వాళ్ళు ఏంటి, వారానికి 4 times 5 times కంటే ఎక్కువ తీసుకుంటారు. వీళ్ళు ఏమవుతారు, అడిక్షన్గా మారిపోతారు. ఈ అడిక్షన్ ఎప్పుడైతే మారిపోతారో వాళ్ళు టాలరెన్స్ పెరుగుతుంది. టాలరెన్స్ అంటే ఏంది, ఎక్సెసివ్ అమౌంట్, అంటే ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బాడీలో తట్టుకోగల శక్తి, టాలరెన్స్ పెరుగుతూ వస్తుంది. అంటే వాడు ఒక 30 ml 60 ml 90 ml తీసుకుని మనకి ఎఫెక్ట్ కాదు. సో వాళ్ళు ఏం చేస్తుంది, స్లోగా పెంచుకుంటూ పోతారు. దీనికి మన బ్రెయిన్లో కొన్ని రకమైన కెమికల్ రియాక్షన్స్ కూడా ఒక విధమైన రీజన్. ఆ కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి, ఆ రిసెప్టార్స్ ఈక్విలిబ్రియంలో చేంజెస్ అయిపోతాయి. చేంజెస్ కావడం వల్ల బ్రెయిన్ అనేది రెస్పాండింగ్ తగ్గిపోతుంది టు ఇంటేక్ ఆల్కహాల్. సో అతనికి తెలియదు పర్సన్స్కి ఏం చేస్తున్నాను. సో ఎప్పుడైతే డిపెండెన్స్, అంటే ఫ్రీక్వెంట్గా తరచుగా 1 weekలో తరచుగా ఒక 4-5 times కంటే ఎక్కువ తీసుకున్నారనుకో, అబ్యూస్ నుంచి అడిక్షన్ నుంచి టాలరెన్స్ పెరిగిపోయి అడిక్షన్ పోతాడు. ఒకసారి అడిక్షన్స్ పోయిన తర్వాత అడిక్షన్ నుంచి ఇట్ టర్న్ టు ద ఇంటాక్సికేషన్. సో బాడీ అంతా ఇంటాక్సికేషన్ అయిపోతుంది. సో ఆ ఇంటాక్సికేషన్లో అతను నార్మల్ ఫంక్షన్స్, డైలీ యాక్టివిటీస్ మెయింటైన్ చేసుకోవాలంటే ఈ హ్యాస్ టు యూస్ రెగ్యులర్ డ్రింకింగ్, అంటే రెగ్యులర్గా తాగాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు, నెట్టేయబడతాడు. ఒకవేళ తీసుకోలేదు అనుకుందాం, దానికి ఏమవుతుంది, అబ్స్టినెన్స్ అంటారు మనకు. వాళ్ళకు ప్రధానంగా ఫస్ట్ ఒక 0 to 8 hours ఫస్ట్ 2 hours ఏమవుతుంది అంటే వాళ్ళకు కొంచెం కెమికల్ రియాక్షన్ చేంజెస్ వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ కావడం వల్ల అల్టర్డ్ సెన్సోరియం, బ్రెయిన్ అల్టర్డ్ ఫంక్షన్స్ అవుతుంది, అంటే కాగ్నిటివ్ ఫంక్షన్స్, ఎమోషనల్ అప్సెట్ అయిపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే యాంగ్జైటీ, ఆందోళనగా ఉండడం, డిప్రెషన్ పెరిగిపోవడము, తర్వాత స్టమక్ పెయిన్, అబ్డామినల్ పెయిన్ రావడం. దిస్ ఇస్ ఫస్ట్ స్టేజ్. ఇది 0 to 8 hours ఉంటుందండి. దీన్ని యూ కెన్ మేనేజ్. ఈ 8 hours కనుక మనం ఇంటర్వ్యూని అయ్యి పర్సన్స్కు కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వీ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్ స్టేజ్. అలా కాకుండా సపోజ్ ఇంకా ఎక్స్టెండింగ్ అయింది అనుకుందాం అబౌ 8 hours తర్వాత, అప్పుడు ఏమవుతుందంటే సిస్టమిక్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, బాడీలో మెంటల్ నుంచి ఫిజికల్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మనకు బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం, బాడీ టెంపరేచర్ పెరిగిపోవడం, ఇది స్టార్ట్ అవుతుంది. ఇది 1 నుంచి 3 రోజుల వరకు ఉంటుంది ఈ స్టేజ్. దిస్ ఈజ్ సెకండ్ స్టేజ్ అంటారు. ఈ సెకండ్ స్టేజ్లో మనం కనుక కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చి దానికి కనుక మనం మెయింటైన్ చేయగలిగితే విల్ కమ్ బ్యాక్, మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావచ్చు. అప్పటికి కూడా మనం ఇన్వెన్షన్ కాకుండా అతను వదిలిపెట్టి అడిక్షన్, అంటే విత్డ్రావల్లోకి వెళ్ళిపోయింది, ఏం ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, ఆల్కహాల్ కూడా తీసుకోవట్లేదు, బాడీ కంట్రోల్ తప్పుతుంది. కాబట్టి 3 days తర్వాత అప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సివియర్గా ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు కంప్లీట్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ కానీ, ఎమోషనల్ అప్సెట్ కానీ అన్ని డెవలప్ అయిపోయి హాల్యూజినేషన్స్ అంటారు, అంటే పర్సన్స్ తనను పదిలో కాకుండా ఇతరులతో మాట్లాడినట్టు, ఇమాజినరీగా ఊహా చిత్రాలతో మాట్లాడినట్టు, ఇర్రెలవెంట్ సంబంధం లేని మాటలు మాట్లాడము, అరవడము, ట్రెమర్స్ వణుకులు రావడము, తర్వాత సిజర్స్ అంటారు, ఫిట్స్ రావడము, ఫీవర్ జ్వరం రావడం, ఇలాంటి లక్షణాలు కనబడతాయి.
సో ఇది మనకు కనుక కరెక్ట్ ఇంటర్వెన్షన్ చేయకపోతే ఇది అప్ టు వీక్స్ వరకు కూడా ఎక్స్టెండింగ్ అయ్యే అవకాశాలు ఉంటుందండి. ఇప్పుడు హోమియోపతిలో మంచి మెడిసిన్ ఒకటి అవైలబుల్ గా ఉందని చెప్తున్నారు కదా డాక్టర్ గారు, ఒకసారి ఆ మెడిసిన్ గురించి చెప్తారా? అంటే హోమియోపతిలో మేము దీనికి ఒక ఎస్ఎల్హెచ్ వారి ఒక డి అడిక్షన్ డ్రగ్ అని ఒకటి లాంచ్ చేసామండి. ఇది మేము ఇదివరకు చాలా మందిలో ఇది యూజ్ చేసాము. మంచి మాకు రిజల్ట్స్, సక్సెస్ఫుల్ రిజల్ట్స్ మాకు కనిపించాయి. సో మేము ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది మాకు వ్యూస్ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చారు. సో ఎలా వాడాలండి ఇది? డి అడిక్షన్ డ్రగ్ అని ఒక ప్యాకెట్. ఈ ప్యాకెట్లో మనకు టూ టైప్ ఆఫ్ పొట్లాలు ఉంటాయి, ప్యాకెట్స్ ఉంటాయి. ఒకటి నంబర్ 1, నంబర్ 2 అని. ఈ నంబర్ 1 అనేటివి ఇందులో ఒక 15 పొట్లాలు ఉంటాయి మనకి. సో ఈ పొట్లాలు ఏంటంటే ప్రతిరోజు డైలీ ఒక పొట్లం చొప్పున 15 రోజులు వాడాల్సి వస్తుంది. ఎట్లా అండి? ఈ పొట్లాలు ఏంటంటే జనరల్గా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి మనం వాళ్ళ ప్రమేయం లేకుండా కూడా వాళ్ళకి తెలియకుండా కూడా మనం ఆహారంలో కలిసి ఇవ్వచ్చు. ఒక ముద్దలో అన్నంలో కానీ, చపాతీలో కానీ, ఉప్మాలో కానీ ఒక పొట్లంలో పొడి ఉంటుంది. ఆ పొడిని ఆ అన్నంలో కలిపి మిక్స్ చేసేసి పెట్టొచ్చండి. ఏ టైంలో అయితే మంచిదంటారు? రాత్రిపూట అయితే బాగానే ఉంటుంది, ఈవినింగ్ టైంలో. టేస్ట్ ఏం తెలియదా డాక్టర్ గారు? టేస్ట్ ఏముండదండి దీనికి, టేస్ట్ కానీ, రంగు కానీ, వాసన కానీ అదంటే ఏముండదు. ఫుడ్ టేస్ట్ కూడా మారదు. ఫుడ్ టేస్ట్ కూడా మారదు, వాళ్ళకు కూడా ఏమీ తెలియదు. ఓకేనా, అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళకి తెలియకుండానే మనం ఈజీగా యాక్సెసిబుల్గా మనం వాడుకోవచ్చు. దీనివల్ల ఇది ఉండదు అనమాట, వాళ్ళకి ఏం తెలియదు. ఇది ఫస్ట్ 15 రోజులు వాడాల్సి. ఓకేనండి. ఈ ఎల్లో కలర్ ప్యాకెట్లు ఉంటాయి మేడం, ఇది కూడా ఇందులో కూడా 15 ప్యాకెట్లు ఉంటాయి. ఈ 15 ప్యాకెట్లు కూడా మనం ఏ విధంగా అయితే ఫస్ట్ నంబర్లో 1లో వాడామో మిగతా 15 రోజులు, ఫస్ట్ 15 రోజులు అది వాడిన తర్వాత మిగతా 15 రోజులు ఈ ప్యాకెట్లు వాడాలి. సేమ్ విధంగా ఇందులో కూడా సేమ్ ఒక ప్యాకెట్ తీయడం, డైలీ పడుకునే ముందు కానీ, అంటే నైట్ టైంలో డిన్నర్ టైంలో కానీ ఒక ముద్దలో కలిపి పెట్టేసి ఇవ్వచ్చు. ఓన్లీ అన్నంలోనేనా, ఇంకా దేంట్లోనైనా కలపడానికి అన్నంలో అవకాశం కానీ, ఉంటుందా? చపాతీలో కానీ, లేకపోతే ఉప్మాలో కానీ, సాలిడ్ పదార్థాలు అంటే లిక్విడ్ కాకుండా సాలిడ్ గా ఉన్న దాంట్లో కలిపి పెట్టొచ్చు మనం. ఓకే, మనం ఎలాంటి మార్పును గమనిస్తామండి? ఇది తీసుకున్న తర్వాత దీని ఎఫెక్ట్ జనరల్ గా 5 నుంచి 15 రోజుల వరకు తర్వాత దీని ఎఫెక్ట్ కనిపిస్తుందండి. ఒక 15 డేస్ తర్వాత. ఆ 15 డేస్ తర్వాత ఏమవుతుందంటే ఆ తీసుకున్న వ్యక్తికి కొంచెం వికారంగా రావడము, కడుపులో తిప్పినట్టుగా కావడము, అలా అనిపించడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇండికేటింగ్ ఇట్ మెడిసిన్ వర్క్ చేస్తున్నట్టు మనకు అక్కడ ఇండికేషన్స్. సపోజ్ ఒకవేళ 15 రోజుల తర్వాత మళ్ళీ ఆ పర్సన్ కనుక మళ్ళీ తీసుకోవడానికి మళ్ళీ ట్రై చేశాడు అనుకుందాం, డ్రింక్ చేయడానికి జనరల్గా చేస్తారు 90% దే విల్ ఆగైన్ స్టార్టింగ్ అని మళ్ళీ వాళ్ళు ప్రయోగాత్మకంగా చేస్తుంటారు. మనం ఆ సక్సెస్గా స్లోగా అది ఆ బిహేవియర్ అనేది ప్యాటర్న్ తగ్గుతుంది. బట్ ఇనిషియల్గా నేను చెప్తున్నాను, ఇనిషియల్గా మనం ఎప్పుడైతే ఈ మెడిసిన్ స్టార్ట్ చేస్తామో ఇది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది 15 రోజులలో. ఎప్పుడైతే వర్క్ చేయడం స్టార్ట్ అవుతుందో దాని ఎఫెక్ట్ కనిపించినప్పుడు మనకు పర్సన్లో ఏమవుతుందంటే కొన్ని రకాల సిమ్టమ్స్ ఏర్పడతాయి. వికారం రావడము, వాంతులట్టు రావడము, కడుపులో తింపడము ఇలాంటి జరుగుతుంది. దానికి ఏం చేస్తామంటే మేము దానికి కూడా విరుగుడుగా ఇంకో పొట్లంలో ఒక మెడిసిన్స్ పిల్స్ ఉంటాయండి. ఇవి ఈ పిల్స్లో దీంట్లో నుంచి ఒక 8 పిల్స్ హాఫ్ కప్ ఆఫ్ గ్లాస్ వాటర్లో దాన్ని మిక్స్ చేసి తాగించేస్తే దానికి విరుగుడుగా పనిచేస్తుంది. ప్లెయిన్ వాటర్లో కానీ, గోరువెచ్చటి వాటర్లో కానీ మిక్స్ చేసేసి ఇచ్చేస్తే దానికి విరుగుడుగా పనిచేస్తుంది. దానివల్ల మళ్ళీ దుష్పరిణామాలు ఏమి ఉండవు. ఈ డి అడిక్షన్ డ్రగ్ ని సుమారుగా ఎన్ని రోజులు వాడితే ఎవరైతే డ్రింక్ చేసే పర్సన్స్ ఉంటారో వాళ్ళు హ్యాబిట్ ని మార్చుకునే అవకాశం ఉంటుందంటారు? అంటే జనరల్గా మేము ప్రయోగాత్మకంగా చాలా కేసుల్లో చూసిన విషయం ఏంటంటే మామూలుగా ఒక 90% ఆఫ్ ది పేషెంట్స్ అంటే ఎవరైతే యూజ్ చేసినారో మాకు పాజిటివ్ రిజల్ట్ ఏంటంటే ఒక 2 months వాడిన తర్వాత దే గాట్ గుడ్ రిజల్ట్స్. 95% కేసెస్ 2 monthsలో మంచి రికవర్ అయిందండి. వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్. సో మ్యాక్సిమం 2 months, ఇంకా కొన్ని కేసులు ఉంటే 1 month కూడా ఎక్స్టెండ్ కావచ్చు. తర్వాత ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళ మీద ఇది పనిచేస్తుందండి? మేడం, ఒకటి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్గా ది పేర్ సజెస్ట్ ఇస్ డి అడిక్షన్ డ్రగ్. ఇది స్పెసిఫిక్గా మేము తయారు చేసింది ఎవరికనంటే అడిక్షన్ వాళ్ళకు, డ్రగ్ డిపెండెన్స్ వాళ్ళకు. ఈ అడిక్షన్ అంటే ఏంటంటే దే ఆర్ ఫ్రీక్వెంట్గా ఎక్సెసివ్ అమౌంట్, ఎక్కువ మోతాదులో వారానికి తీసుకునే వాళ్ళు అడిక్షన్ అంటారు. అడిక్షన్ తీసుకున్న వాళ్ళు ఇంటాక్సికేషన్లోకి వెళ్ళి సెల్ఫ్ కంట్రోల్ తప్పిపోయి విత్డ్రావల్లోకి వెళ్తారు. అంటే ఏంది, క్రానిక్ యూజర్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మీరు చెప్పినట్టు ఫస్ట్ స్టేజ్, సెకండ్ డోస్ కూడా వాడచ్చు, బట్ వాళ్ళకి అంత అవసరం పడకపోదు.
సో వాళ్ళకి ఎందుకంటే మైనర్ ఇంటర్వీనింగ్ మెథడ్స్తోనే వాళ్ళకి కమ్అట్ కావచ్చు. మెయిన్ స్పెసిఫిక్గా డిజైన్ చేసింది అడిక్షన్స్ వాళ్ళకు. ఎక్కువ క్రానిక్ హాలిక్స్ బానిస అయిపోయి దాన్ని వదిలి ఉండలేని స్థితిలో ఉన్న వాళ్ళకు ఈ ఔషధం అద్భుతంగా పనిచేస్తుంది. డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా వేరే ప్రాబ్లమ్స్ తో, హెల్త్ ఇష్యూస్ తో వేరే మెడిసిన్స్ వాడుతూ ఉంటాం కదా, అలా వాడేవారైనా ఈ డి అడిక్షన్ ని యూస్ చేయొచ్చు అంటారా? డి అడిక్షన్స్ను ఎవరైనా వాడొచ్చండి, వాళ్ళు వీళ్ళని వాడడానికి లేదు. కాకపోతే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుంటారో, బైపాస్ సర్జరీ చేసుకుంటారో వాళ్ళు ఒకటి. రెండవది ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం కొంచెం ప్రికాషన్స్గా ఇది వాడకుండా ఉంటే మంచిది. మిగతా అన్ని గ్రూపులలో ఈవెన్ బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఆ మందులు వాడుతున్నప్పటికీ కూడా ఇవి వాడుకోవచ్చు. దానిలో వ్యత్యాసం ఏం లేదు. కాకపోతే మన ఆ మందులకు ఈ మందుకు ఒక మినిమం ఒక 30 minutes గ్యాప్ మాత్రం ఇవ్వాల్సి వస్తుంది. ఇది అన్ని చోట్ల మనకి అవైలబుల్ గా ఉందండి మార్కెట్ లో? మీరు స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేస్తే మేము దానికి సంబంధించిన డెలివరీ కానీ, ఎక్కడ అవైలబిలిటీ ఉంది కానీ, ఇన్ఫర్మేషన్ కానీ క్లియర్గా ఇవ్వబడుతుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే. ఇదండి డి అడిక్షన్ మెడిసిన్ కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్దర్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి, వెంటనే డీటెయిల్స్ తీసుకోండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.